ఆ! సార్ జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఫేమ్ తోటే వీళ్ళు ముందుకు సాగాలి ఎవరు చేసింది. అసలు సెకండ్ అన్న ఆలోచనే లేదు. నాదెండ్ల గారు ఉన్నా ఆయన ఏదో పార్టీ పరంగా ఏదన్నా చూస్తారేమో తప్ప ఆయనకి కూడా అంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. సో జనసేన పూర్తిగా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఈ రకంగా ఒక పవన్ కళ్యాణ్ గారినే చూసి లేకపోతే ఆ నాయకులనే చూసి ఆయన ఫేసే ఇంక వేరే పెద్దగా అభ్యర్థులు కూడా అంత పవర్ఫుల్గా గెలిచే గుర్రాలు అయితే తక్కువే. ఎందుకంటే ఈ పొత్తులో భాగంగా ఏమన్నా నెగ్గుకు రావాలేమో తప్పించి నా ఇండివిజువల్గా నేను గెలుస్తాను చాలా తక్కువ. ఈయన ఓడిపోయిన రాపాక వరప్రసాద్ గెలిచాడు కదా ఒక అభ్యర్థి ఉదాహరణ. స్థానిక కారణాలు ఈసారి ఎన్నికలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటే 2019 డిఫరెంట్ అండి. ఎందుకంటే మీరు అడిగేది ఏంటంటే అది ఎట్లా ఉంటుందంటే అది ప్రజల నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకాన్ని పార్టీ ఏర్పడి ఇలా 10 ఏళ్ళు ఉంది, దాని చుట్టూ వీళ్ళు పొత్తుతో కూడా వెళ్తున్నారంటే ఆ పవన్ కళ్యాణ్ బొమ్మ, దాని పట్ల విగ్రహం, దాని పట్ల ఉన్న ఆకర్షణ, దాంతోనే కదా ఆ పార్టీ నిలబడిందికో. రేపైనా అంతే. అయితే తనే గెలవలేని ఆయన బొమ్మ చూసి ఇతరులను గెలిపించగలుగుతారు అనేది వైసీపీ చేసే సవాలు. గతసారి వాళ్ళకి 6% ఓట్లు ఎన్నో కొన్ని వచ్చున్నాయి కదా ఫోకస్డ్గా. గతసారి అంటే 2019లో పవన్ యాటిట్యూడ్ ఇంత ఇంటెన్స్గా లేదు, అది గుర్తించాలి. ఆయన సభలకు రావటం కానీ ఇంకోటి కానీ, పైగా ఆయన ఎమోషనల్ కోఎషియంట్ కూడా చాలా సీరియస్గా ఎక్కువగా ఉంది అప్పుడు. అప్పటికంటే ఇప్పుడు ఆయన కొంచెం దిగిరాను భూమికి దిగారు ఆయన కొంచెం. అందులో ఇంకేమీ రెండో అభిప్రాయం లేదు. వాస్తవాలు కూడా ఆయన వెంటాడుతూ ఉన్నాయి. మూడవది బీజేపీకి సంబంధించి కూడా అప్పుడున్న స్పష్టత ఆయనకి ఇప్పుడు లేదు. కాబట్టి వీటన్నిటి మధ్యలో ఆయన జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా దట్ ఈస్ జనసేన అంతే. మీరు అది నమ్ముతారా, గెలుస్తుందా లేదనేది దట్ ఈస్ టు బి టెస్టెడ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది బ్యాటిల్ అంతే. ఆ బ్యాటిల్లో మనం నెగ్గాలి. సార్ నాదెండ్ల పాత్ర ఏంటి ఇందులో? నాదెండ్ల పాత్ర ఇప్పుడు మీరు ఇందాక కూడా అడిగారు కదా, అదేంది రాజకీయ పాత్ర, కోఆర్డినేటర్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన అంతే. ప్రధాన పాత్ర తన సీటు తను పోటీ చేయడం, కొంతమంది తన మిత్రులు వాళ్ళు ఉంటే చేసుకోవడం తప్ప నాదెండ్ల నిర్ణయాత్మకంగా ఇప్పుడు వైసీపీ చెప్పలేదే నాదెండ్ల చెల్లి సారథ్యం చేస్తున్నారు, నాదెండ్ల మనోహర్ అన్నీ చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరు ఆ విధంగా భావించేంత అవకాశం లేదు. బట్ నాదెండ్ల ప్లేయింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కంటిన్యూస్ రోల్. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అది తెర వెనుక తెర ముందా వేరే విషయం. బీజేపీతో కూడా, కానీ అది మరి బీజేపీ దగ్గర అంత పని చేయలేదు, ఇక్కడ అది పనిచేస్తూ ఉంది. ఇక్కడ కొంచెం ఈ బంధం దృఢమైనదని కొంచెం ఇక్కడ దృఢత్వం ఎక్కువగా ఉంది. సార్ పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల చెప్పినట్టు వినే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే నాదెండ్ల వల్ల ఇదంతా జరుగుతున్నదని ఆయన మీద కూడా చాలా వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడే పరిస్థితి. నాదెండ్లే మొత్తం ఇండివిజువల్స్ గురించి మనం ఎక్కువగా ఎవరైతే మనం చెప్పలేం, కానీ జనసేన పవన్ కళ్యాణ్ అనుకున్నట్టే నడుస్తుంది. అవును, నాదెండ్ల వాటిని ఫెసిలిటేట్ చేస్తారు, అంతేగాని నాదెండ్లే డిసైడ్ చేసి నాదెండ్ల వెనక పవన్ కళ్యాణ్ వెళ్ళరు. ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ని అనుసరించి నాదెండ్ల తన ఎజెండాతో తను వెళ్తూ ఉంటారు, అంతవరకే తప్ప నాదెండ్ల ఈజ్ కీ ఫ్యాక్టర్. దట్ ఈజ్ వైసీపీ వాళ్ళ ప్రాపగండా అది. బట్ అది నిజం కాదు. అది చిరంజీవి విషయంలో కూడా నిజం కాదు. చాలామంది చిరంజీవి తెలియకుండా చేశారు అది ఇది అన్నారు. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి కదా. ఆ మాటకు వచ్చి ఈ మధ్య కొత్తగా చిరంజీవికి బంపర్ ఆఫర్ అని ఇట్లాంటివి కూడా సోషల్ మీడియాలో బీజేపీ ఆఫర్ ఇచ్చింది, అటు వెళ్తారు అది ఎంత అని. పవన్ కళ్యాణ్తోనే బీజేపీ మాట్లాడలేదు అని చెప్తుంటే చిరంజీవికి ఆఫర్ ఇచ్చారు, చిరంజీవిని బీజేపీ పైకి లేపుతుంది. చిరంజీవి భీమవరం సభలోనే నేను రాజకీయాల్లోకి రాను మహాశయ అని నరేంద్ర మోదీకి చెప్పేశారు. కాబట్టి మళ్ళీ చిరంజీవిని తీసుకొని రావడంలో కూడా ఏం అర్థం లేదు. ఆయన తమ్ముడు పైకి వస్తే చూసి ఆశీర్వదిద్దామని ఉన్నారు, అంతవరకు ఓకే. చిరంజీవి గారి సపోర్టు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటాయి. ఎందుకంటే డూ ఆర్ డే ఎన్నికలు కాబట్టి ఇంకా ఆయన ఖచ్చితంగా తమ్ముడికి మాట సాయం అన్నా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అభిమానులందరికీ కూడా మీరు ఈసారి చెయ్యాలి అన్నారు. ఆ రకంగా ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? బయటికి వచ్చి రాజకీయ ప్రచారం చేస్తారని నేను అనుకోవట్లేదు. సాధారణమైన ఆశీర్వాదాలు ఇవ్వడం అవి మటుకు ఉంటాయి, మాట సాయం కాదు. అండదండలు ఆశీస్సులు అవి ఉంటాయి కానీ బట్ రాజకీయ పాత్ర మళ్ళీ ఆయన తీసుకునే అవకాశం లేదు. పైగా ఇప్పుడు జనసేన కీలక పాత్రధారి కానీ ఈ ఎన్నికల్లో చిరంజీవి మళ్ళీ తన వ్యక్తిత్వాన్ని పణం పెట్టే అవకాశం ఉండదు. ఆయన హీ విల్ కీప్ ఇది గౌరవప్రదమైన దూరం ఆయన పాటిస్తారు. అదే సమయంలో ఆయన 100% పాళ్ళు తమ్ముడితో ఉంటారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఈ ఫార్ములా మీరు అర్థం చేసుకోండి. అంటే ఏముంది సార్, కొన్ని ప్రాంతాల్లో లేకపోతే తమ్ముడు నియోజకవర్గాల్లో అన్న ఆయన బహిరంగ స్పీచ్ ఇచ్చింటే అది ఎలా జరుగుతుందో మనం చూడాలి. మరి ఇప్పటికీ అంటే ఇంకా
ఆ దశ రాలేదు కదా. యా. ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. ఒక అంటే message ఏమైనా, ఒక రాజకీయాల్లో అంటే message. పార్టీలకు అతీతంగా కూడా నా సినిమా yes, sir. నటులు లేకపోతే ప్రముఖులు కొన్నిసార్లు ఈయన మీద వ్యక్తిగతంగా వచ్చి నేను చెప్తున్నాను అని చెప్పడం అనేది ఒక్కోసారి జరుగుతుంటుంది. లేదా ఒక్కోసారి ఒక ప్రకటన ఇవ్వడము అవును, అదే, లేకపోతే అలాంటి ప్రకటన ఇచ్చే ఛాన్స్ ఇలాంటివి ఉండొచ్చు కదా. చేస్తారా లేదా మనం వి కాంట్ సే. ఊహాగానం చేయడం నాకు అంత పైగా టైం కూడా పడుతుంది. ఈ పోటీ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. యా సార్, లోకేష్ పాదయాత్ర అన్నది